Go. వెల్కమ్ టు TJ9 న్యూస్. అంటరానితనం యొక్క ఆధునిక రూపం అంటే అంటరానితనం పల్లెటూళ్ళలోంచి నగరానికి వస్తే ఏ రకంగా రూపాంతరం చెందుతుంది, అంటరానితనం నిరక్షరాస్యులు గనక పాటిస్తే అది ఎలా ఉంటుంది, అది ఉన్నతోద్యోగులు విద్యావంతులు పాటిస్తే ఏ రకంగా రూపాంతరం చెందుతుంది అనేదానికి ఇది చక్కటి ఉదాహరణ. అందుకు వాళ్ళు ఎంచుకున్న మార్గం కొంత వినూత్నంగా ఉంది. అధికారులు ఏం చేశారంటే కొంతమందిని ప్రోత్సహించి వాళ్ళు రోడ్డును కొనుగోలు చేశారు, ఓ 2 అడుగుల మేర రోడ్డును కొనుగోలు చేశారు అని మున్సిపల్ కమిషనరే చెప్తున్నాడు. అంటే ఏంటి, రోడ్డును కొనుగోలు చేస్తే అది చెల్లదు అని చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ది. అలాంటి అతను లేదు, ఒక అతను కొనుగోలు చేశాడని ఇతను చెప్పడం, ఆ కొనుగోలుదారుని నువ్వు వెళ్ళి కోర్టులో కేసు వేయడం, వీళ్ళు కేసు వేస్తే వీళ్ళు కౌంటర్ వేయకపోవడం వల్ల అతనికి ఎక్స్పైరీ ఆర్డర్ ఏదో ఒకటి రావడం, ఆ ఎక్స్పైరీ ఆర్డర్ని పట్టుకుని వచ్చి మేము ఆ అంటరానితనాన్ని కొనసాగిస్తున్నాం. వీళ్ళందరూ ఎవరెవరైతే బాధితులు ఆరోపిస్తున్నారో ఎక్యూజ్డ్గా వాళ్ళందరూ కూడా విద్యావంతులు, ఉన్నతోద్యోగులు, రాజకీయ ప్రాబల్యం కలిగిన వాళ్ళే. వాళ్ళు అంటరానితనాన్ని అమలుపరిచేటప్పుడు ఏ రకమైన ఎత్తుగడలు ఎంచుకున్నారో మీరు ఈ విషయంలో స్పష్టంగా చూడవచ్చు. మొట్టమొదటగా ఓ దళిత బాధితుడు ఓ అధికారి దగ్గరికి వెళ్ళి నేను కుల వివక్షతకు గురవుతున్నాను అని చెబితే అధికారి యొక్క బాధ్యత ఏమిటి, దళితుడి దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ కుల వివక్షకు గురవుతున్నాడో దాన్ని దర్యాప్తు చేసి తగిన రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన చర్యలు చేపట్టాలి. అవి చేపట్టకపోగా దళితుల మీదే ఇంకా ఉల్టా కేసులు బనాయిస్తామని చెప్పి దళితులనే మళ్ళీ సముదాయించి మీరు ఈ కుల వివక్షతోటి అంటరానితనాన్ని తోటి సర్దుకుపోవలసిందిగా చెప్పడం అనేది ఇది ఒక ఆధునిక రూపం. మేము అమలాపురం టౌన్ ఏడుద చక్రధర్ నగర్ రోడ్లో నివాసం ఉంటున్నామండి. అయితే అగ్రకులాల వారికి రోడ్డు వేసి మాకు నిరాకరించడం అంటరానితనం అనరా, అగ్రకులాల వారికి డ్రైనేజ్ వేసి మాకు నిరాకరించడం సోషల్ బాయ్కాట్ అనరా, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్కి, ఎంఆర్ఓ గారికి సోషల్ బాయ్కాట్ అంటే ఏంటి, కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో డెఫినేషన్స్ తెలియవా? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఇంత కుల వివక్షకి సోషల్ బాయ్కాట్కి గురవుతున్నప్పుడు మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు ఎలా వేయగలము? అందుకే ఎలక్షన్ కమిషన్ని మేము అప్రోచ్ అవ్వగా వెంటనే ఎలక్షన్ కమిషన్ వారు కలెక్టర్ గారికి దీని మీద వెంటనే నివేదిక పంపమని అడిగారు. అడిగినాక రకరకాల ఆఫీషియల్స్ అని చెప్పి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చి ఇదే ముందులేండి ప్రొటెక్షన్ ఇచ్చి ఓటేసేస్తాము, కుల వివక్షది ఏముందులేండి అప్పుడు బోల్ సంవత్సరాల నుంచి మీరు పడుతున్నారు కదా, మీకు అలవాటు అయిపోతుంది, మీకు ఓటేసేస్తాం, ఇది పెద్ద విషయం ఏం కాదులేండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2019 నుంచి కూడా ఇదే సోషల్ బాయ్కాట్కి, కాస్ట్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నామండి. అప్పుడు 2009కి సంబంధించిన అధికారులు కూడా మిమ్మల్ని సోషల్ బాయ్కాట్కి, ఇది కాస్ట్ డిస్క్రిమినేషన్ లిఫ్ట్ చేస్తామని మాకు ప్రామిస్ చేశారు. అప్పటికి 2024 కూడా వచ్చింది కానీ మా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడైనా కలెక్టర్ గారు దీనికి మంచి ముగింపు ఇస్తారని ఆశిస్తున్నాను.